ఇన్నోతులు రైతుల గురించి ఆర్తా అంటే వాళ్ళ కష్టాల గురించి నకిలీ ఇత్తనాలు నకిలీ ఎరువులు పంటలు ఎండిపోతున్నాయి ధరలు లేక అగ్గిపెట్టిర్రు బోకరిగాలు ముంచిర్రు లోన్ల కోసం తిప్పల పడుతుర్రు అప్పులతోని జీవి తీసుకున్నారు గివే ఉండేటి కానీ ఇప్పుడిప్పుడే రైతులు పాదయాత్రలు చేస్తుర్రు రైతులు దీక్షలు పట్టిర్రు రైతులు ఉద్యమాలు చేస్తుర్రు ఆఖరికి ఎలక్షన్ల నిలబడి వాళ్ళ సమస్యను దేశమంతా ఎరక చేస్తుర్రు నిజామాబాద్ ఎన్నికలు రికార్డులు కొట్టేస్తున్నాయి పొర్రి 185 మంది పోటీలు ఉన్నారు కదా 1888 పోలింగ్ సెంటర్లు పెడుతుర్రు ఒక్కో సెంటర్లో 12 ఈవీఎంలు ఉంటాయి ఎల్ ఆకారంలో పెడతారు మిషన్లను పోటీలో ఎందరున్నారో అన్ని గుర్తులుంటాయి వీటి మీద దేవులాడుకొని నచ్చిన గుర్తు పక్కకుండే కట్కని వత్తాలే కానీ ముసలోళ్ళు ఉత్తగానే కన్ఫ్యూజ్ అయ్యేటట్టుర్రు ఎక్కువ మిషన్లు పెట్టిరు కాబట్టి ఏం తక్లీఫులు రాకుండా ఎక్కువ మంది ఇంజనీర్లను నింపుతుర్రు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కో హెలికాప్టర్ పెడుతుర్రు ఏ ఊర్లో ఏం జరిగినా ఎమ్మటే ఆఫీసర్లు పోయేటట్టు గడబలు కాకుండా సరిపోను పోలీస్ బలగాలను దింపుతుర్రు ఒక్క నిజామాబాద్ ఎలక్షన్లకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా 35 కోట్ల రూపాయలు ఒక్క సీటు కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుడు ఇదే ఫస్ట్ అట దేశంలా గా పైసలతోని ఈ రైతుల సమస్యలు కొన్నైనా తీరినేమో కదా రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు